తలాంతులు అంటే దేవుడు ఇచ్చిన వరములు, అవకాశాలు, బాధ్యతలు. ఉదాహరణకి కొందరికి మంచి స్వరము ఇస్తాడు. కొందరికి బోధించే వరం ఇస్తాడు. కొందరికి సహాయం చేయడం అనే మనస్తత్వం ఇస్తాడు. కొందరికి ప్రార్థన, మరికొందరికి ఆర్థికంగా సహాయం చేసే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడం జరుగుతుంది. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. కానీ అందరికి ఏదో ఒకటి ఇస్తాడు. వాళ్ళ వాళ్ళ సామర్థ్యం చొప్పున. అయితే ఇప్పుడు ఇచ్చిన తలాంతులని ఏం చేయాలి? ఉపయోగించాలి. వాళ్ళేం జేషినారు? 5 తలాంతులు ఇచ్చిన అతను మరి 5 తలాంతులు సంపాదించాడు. అంటే తనకున్న సామర్థ్యాన్ని ఉపయోగించి 5ని ఇంకొక 5గా సంపాదించాడు. అట్లనే మనం గూడా మనకిచ్చిన అవకాశాలు, వరములు, బాధ్యతలు మనం గూడా ఉపయోగించాలి. దేవుని కోసం ఉపయోగించాలి.